అసెంబ్లీ నియోజకవర్గాలు పార్తీపురం సమీపంలో ఉండేటటువంటి వ్యవసాయ క్షేత్రంలో, అక్కడ ఉద్యానవన క్షేత్రంలో అక్కడ పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనేటటువంటి దానికి ఏర్పాట్లు చేశారు. అరకు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, మిగిలినటువంటి ఈవీఎంలు కావచ్చు, అన్నీ కూడా అక్కడ పార్తీపురంలోని లెక్కింపు జరగడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో లెక్కింపు ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాలి, అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎలా ఉండాలి అనేటటువంటి విషయం పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. మరోవైపు విజయనగరం అంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సాకి ఇక్కడ బాణాసంచా టోకు వ్యాపారం అనేటటువంటి జరుగుతుంది. ఆ వర్తక సమాజం పైన పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. ఎవరికి కూడా బాణాసంచా అమ్మకూడదని చెప్పారు. అదేవిధంగా పెట్రోల్ బంకుల దగ్గర కూడా లూజ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వకూడదు. ఎవరైనా వెహికల్ తీసుకొని వస్తే అక్కడ వెహికల్లోనే పికప్ చేసుకోవాలి తప్పించి బాటిల్స్లో గట్టి పెట్రోల్ డీజిల్ ఇవ్వకూడదని చెప్పారు. మరోవైపు మద్యం అమ్మకాలపైన పూర్తి స్థాయిలో నిఘా ఉంచడం జరిగింది. ఇది భద్రతకు సంబంధించి అదే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఫైర్ ఇంజిన్స్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో రక్షణ కల్పించారు. 24/7 విద్యుత్ సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు పోలీస్, మరోవైపు మిగిలినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సంయుక్తమైనటువంటి దీంతో పగడ్బందీమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, అదేవిధంగా జిల్లా ఎస్పీ